అనగనగా శ్రీరంగాపురం అనే గ్రామంలో విశ్వ, సోము అనే ఇద్దరు యువకులుండేవారు. వారు జూదమాడడం తప్ప వేరే పని చేసేవారు కాదు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకునేవారు. ఏంటయ్యా, ఎన్ని రోజులైంది నువ్వు ఇంట్లో సరుకులు తీసుకొచ్చి? ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అరవిచ్చే సుబ్బయ్యశెట్టి కూడా డబ్బులు చెల్లిస్తేగాని సరుకులివ్వనంటున్నాడు. నాకు ఈరోజు నువ్వు 100 రూపాయలిచ్చి వెళ్ళు, లేకుంటే పస్తులుండక తప్పదు. నా దగ్గర ఉన్నదే 200. ఈ రోజు జూదమాటానికి సరిపోతుంది. ఇప్పుడు 100 ఇస్తే డబ్బు తక్కువ అవుతుంది. ఆ 100గా ఒక్క పూట ఓపిక పట్టు, సాయంత్రానికి 500 ఇస్తాగా. ఇప్పుడు లేనివి సాయంత్రానికెలా వస్తాయి? ఉన్న డబ్బంతా ఆ జూదమాడి తగలేస్తున్నావు. నీకసలు ఎప్పటికీ బుద్ధిరాదా? అందులో డబ్బు పోగొట్టుకోవడం తప్ప ఏ రోజైనా డబ్బొచ్చిందా? పైగా ఉదయం వెళ్తావు, రాత్రి ఎప్పుడో వస్తావు. ఈ కష్టమేదో వేరే ఏ పనికెళ్ళినా బోలెడంత డబ్బొస్తుంది. నీ తోటివారు వ్యవసాయం చేస్తూ పిల్లా పాపలతో ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. నా మాట విని ఆ జూదమాడడం ఆపై. నేను జూదమాటం మానేశాను. ఏదైనా పని చేద్దామనే చూస్తున్నా. చిన్న చిన్న పనులు చేయడం నాకిష్టం లేదు. మా వంశంలో ఎవరైనా కూలి పని చేయడం ఎరగరు. అదే ఆనవాయి నాక్కూడా వచ్చింది. మాట్లాడితే వంశం గురించి చెప్పొద్దు. ఉన్నదంతా అడిగిన వారికి, అడగని వారికి దానమిచ్చి ఆస్తి మొత్తం పోగొట్టారు. నువ్వేమో మిగిలింది కూడా జూదంలో పోగొట్టావు. నీలాంటోడే మా తాతలు నేతులు తాగారు, నా మూతి వాసన చూడమన్నాడంట. ఈ సొల్లు కబుర్లాపి ఉన్న పొలాన్ని కూడా పోగొట్టుకోకుండా చక్కగా వ్యవసాయం చేయండి. చూడు, నన్ను నా వంశాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. చూస్తుండు, పోగొట్టిందంతా వెనక్కి ఎలా తీసుకొస్తానో. ఆస్తి మొత్తం వెనక్కి తెస్తావో లేదో గాని నాకైతే 100 రూపాయలిచ్చి వెళ్ళు. ఇది 100 ఇవ్వకపోతే వదిలేట్టులేదు. జూదమాడితే దీనేడిపే తగిలేటట్టుంది. ఇదిగో ఈ 100 తీసుకో, మళ్ళీ వారం వరకు అడక్కో. అలా భార్య ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా మళ్ళీ జూదమాడడానికి వెళతాడు. వెళ్లేదారిలో రంగా కలుస్తాడు. ఎంతసేపురా సోము? అర్ధగంట నుండి నీకోసం ఎదురుచూస్తున్నా. ఎక్కడికి వెళ్ళావు? ఇంకెక్కడికి వెళ్తారా? ఇంట్లో మావిడన నేపుకుని తింటుంది. 100 ఇస్తేగాని ఇంటి నుండి కదలొద్దంటుంది. ఆమెకు 100 ఇచ్చి వచ్చేసరికి ఈ సమయం అయింది. అందుకేరా పెళ్లి చేసుకోవద్దని చెప్పేది. నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నానో. సరే పద పద వెళ్దాం. అలా వారు జూదశాలకు వెళ్లి ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకొని తిరిగి వస్తారు. ఏంట్రా ఇలా జరిగింది? ఉన్న డబ్బు మొత్తం పోయింది. ఈరోజు ఎలాగైనా గెలుస్తాననుకున్నాను. నా దగ్గర కూడా ఉన్న డబ్బంతా అయిపోయింది. మొన్న ఎకరం పొలం అమ్మాను. అమ్మిన డబ్బు మొత్తం ఈ రోజుతో అయిపోయింది. మళ్ళీ ఇంకో ఎకరం అమ్మితే గాని డబ్బు చేతిలో ఉండదు. ఈసారి పొలం అమ్మానని తెలిస్తే మా ఆవిడ రోకలి బండతో తల పగలగొడుతుందేమోనని భయంగా ఉందరా. నాకున్న పొలం ఇప్పటికే అమ్మేశాను. ఇక నా దగ్గర డబ్బు లేదురా. కానీ నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అది నీకు చెప్పడం కుదరదు. పనైన తర్వాతే చెప్తాను. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నేను కూడా పనైన తర్వాత చెబుతా. ఏంటి ఆలోచన? అవన్నీ ఇప్పుడు చెప్పడం కుదరదన్నాను కదా. సరే అయితే పనైన తర్వాత చెప్పులే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. చీకటి పడకముందు ఇంటికి చేరుకోవాలి. ఈ రాత్రికి నాకు చాలా పనుంది. నాకు చాలా పనుంది. నేను వెళ్తున్నా. అలా వారు ఎవరింటికి వారు వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మో, నన్ను వదిలేండ్రా బాబు. అమ్మో, అయ్యో. వదలండ్రా. అమ్మో, అయ్యో, కొట్టకండి. ఏమైందిరా సోము? అలా కాలు కట్టుకట్టావేంటి? ఇది నా కాలు. నా ఇష్టం. నేను కట్టుకొట్టుకుంటా లేదా ఇంటి దగ్గర పెట్టొస్తా. నీకెందుకురా? అది సరే, నీ తలకు కట్టుకట్టారేంట్రా? ఏమైంది నీ తలకి? కొంప తీసి ఎవరైనా తల పగలగొట్టారా ఏంటి? ఇది నా తల. నా తలకు కట్టుకుంటా, లేదంటే గుండు గీయించుకుంటా. నీకెందుకురా? వీడికి నిజం తెలిసిందంటే నన్నిక ప్రతిరోజు ఆట పట్టిస్తాడు. నీ కాలు కూడా ఎవరో విరగొట్టు ఉంటారు. అమ్మో, వీడికి నిజం తెలిసిపోయిందా ఏంటి? అయితే అంటే రాత్రి వినబడిన అరుపులు వీడివేనన్నమాట. నాకర్థమైందిలేరా. రాత్రి నువ్వు దొంగతనానికి వెళితే అక్కడ వారు పట్టుకొని నీ తల పగలగొట్టారు. నాకు తెలుసులే, నువ్వేమీ చెప్పకపోయినా అర్థమవుతుంది. అయితే నా అరుపులు కాకుండా రెండో గొంతు వినపడింది వీడిదేనన్నమాట. వీడి కూడా దొంగతనానికి వచ్చాడా? అవునరా, డబ్బు లేక ఎలాగైనా డబ్బు సంపాదిద్దామనుకుని దొంగతనం చేద్దామని వెళ్ళాను. కానీ నన్ను బాదుతున్న పక్క వీధిలోనే వేరేవాణ్ణి బాదుతున్నట్టు శబ్దం వినపడింది. అది నిన్నే కదా? ఆ వీధిలో వాళ్లే కదా నీ కాలు విరగొట్టింది. అయితే ఒకరి గురించి ఒకరికి తెలిసిపోయిందన్నమాట. అవునరా, నేను కూడా దొంగతనం చేద్దామని వెళ్ళాను. కానీ ఇదే మొదటిసారి కదా, దొరికిపోయానురా. అయితే నిన్ను కూడా చెత్త కొట్టేశారన్నమాట. ఈ దొంగతనాలు మనకు అచ్చిరావురా బాబు. ఇంకా నయం, ముసుగేసుకుని వెళ్ళాను కాబట్టి ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు. లేదంటే మా వంశం పరువు ఏమైపోయేది?
ఆపరా నీ వంశం గోల. ఏదో శ్రీకృష్ణదేవరాయల వంశంలాగా తెగ బాధపడిపోతున్నావు. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక కాగితం గాలిలో ఎగురుతూ వచ్చి చెట్టుకు అంటుకుంటుంది. కాని అది సగం చిరిగి ఉంటుంది. ఒక్కసారే వాళ్ళిద్దరి కళ్ళు ఆ పేపర్ మీద పడతాయి. ఏంట్రా ఆ కాగితం ఎగురుతూ ఇలా వచ్చింది? చూస్తే అందులో ఏదో రాసుంది. అవునరా, ఏదో రాసుంది. ఏంటో చూద్దాం రా. శ్రీరంగాపురానికి ఉత్తరాన ఉన్న అడవిలో పాడుబడిన బంగళా ఉంది. అందులో 3వ అంతస్తులో ఒక పెద్ద పెట్టి ఉంది. దాని తాళం 1వ అంతస్తులో ఉన్న పెద్ద రాయి కింద ఉంది. ఆ తాళంతో ఆ పెట్టి... అయ్యో, ఇక్కడి వరకే రాసుందిరా. ఆ పెట్టిలో ఏముందో చదువుదామంటే కాగితం చిరిగిపోయింది. ఏమై ఉంటుందంటావ్? ఏమై ఉంటుందంటావేంట్రా? ఇంకా నీకు అర్థం కాలేదా? ఆ పెట్టెలో ఏదో పెద్ద నిధే ఉండుంటుంది. ఆ నిధి మనకు దక్కాలనుంది. తప్పకుండా పెట్టెను మా వంశంలో ఎవరో అక్కడ దాచిపెట్టుంటారు. అందుకే అది నా దగ్గరకు ఎగిరి వచ్చేలా చేశారు. నీ వంశం వాళ్లే గొప్పోళ్ళు లేరా? ఏది జరిగినా మీ వంశం వాళ్లే చేసుంటారు. ఇప్పుడు ఎవరు పెట్టి అక్కడ పెట్టారన్నది ముఖ్యం కాదు. ఆ నిధిని మనం ఎలా దక్కించుకోవాలన్నదే ముఖ్యం. ఎలా దక్కించుకునేదేముంది? ఇందులో చక్కగా రాసిపెట్టుంది కదా. పద, వెంటనే వెళ్ళాలి. ఇది మనకు కాకుండా ఎవరికైనా దక్కితే వాళ్ల సొంతమయ్యేది. త్వరగా వెళదాం పద. అలా ఇద్దరూ కలిసి ఆ కాగితంలో రాసిపెట్టిన విధంగా అక్కడకు వెళ్తారు. అందులో రాసిపెట్టిన బంగళా ఇదేరా. పద, లోపలికి వెళ్దాం. దీనిని చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. పాడుబడిన బంగళా, కొంపతీసి ఆ పెట్టెకు కాపలాగా ఏదైనా దెయ్యాన్ని పెట్టారంటావా? అచ్చం సినిమాల్లో చూపించే బూత్ బంగళాలా ఉంది. ఈ రోజుల్లో దెయ్యాలేంట్రా? పిచ్చిగా మాట్లాడుకో, ముందు పద. అలా వారు ఆ బంగ్లా లోపలికి వెళ్లి కాగితంలో రాసి ఉన్నట్టుగా 3వ అంతస్తుకు చేరుకుంటారు. అరే, మన పంట పండిందిరా. నిజంగానే ఇక్కడ పెట్టి ఉంది. చూడు, ఇది ఎంత పాతబడిందో. అంటే దీన్ని ఎన్నో సంవత్సరాల క్రితం పెట్టుంటారు. త్వరగా దీన్ని తెరవాలి. దీని తాళాలు 1వ అంతస్తులో పెద్ద రాయి కింద ఉందని రాసిపెట్టుంది కదరా. పద, మొదటి అంతస్తుకు వెళదాం. ఇదిగో, ఇదేరా రాయి. చాలా పెద్దగా ఉంది. ఒక పట్టు ఇద్దరం కలిసి తోస్తే గాని జరిగేట్లేదు. ఇదిగోరా విశ్వ, తాళాలు ఇక్కడే ఉన్నాయి. త్వరగా పద, వెళ్ళి ఆ నిధిని మన సొంతం చేసుకుందాం. ముందే చెప్తున్నాను, ఏది దొరికినా మనం చెరిసమానంగా పంచుకోవాలి. ఇంకా నయ్యం, ఈ నిధిని మా వంశం వాళ్లే దాచారు. మొత్తం నాకే కావాలి అంటావు అనుకున్నాను. సరే పద, ఏది దొరికినా సమానంగా పంచుకుందాం. నువ్వే తెరవరా విశ్వ. కళ్ళు చెదిరే వజ్రవైఢూర్యాలుంటే కళ్ళు తిరిగి కింద పడకు. ఏడ్చావులే, ఉండు, తెరిచేదాకా ఓపిక పట్టు. ఓరి నాయనో, ఈ దయ్యాన్నేనా మీ వంశం వాళ్ళు దాచిపెట్టుంచింది? నేను విడుదలయ్యా. మీరేనా నన్ను విడుదల చేసింది? చాలా సంతోషం. మీరు నాకు చాలా మేలు చేశారు. నిధి ఉంటుందని తెలిస్తే తోక దయ్యంగారు వచ్చారేంట్రా బాబు. ఇది అమాంతంగా మనల్ని తినేస్తుందో ఏంటో. అది అవును, మేమే నిన్ను విడుదల చేసింది. అందు కృతజ్ఞతగా నువ్వు మాకు మణిమాణిక్యాలు, కావలసినంత బంగారం ఇచ్చి మా రుణం తీర్చుకో. ఆహా, వీడెంత తెలివైనవాడు. ఈ ఆలోచన నాకు తట్టలేదేంటి? అవును, నువ్వు మా రుణం తీర్చుకునే అవకాశం నీకు ఇస్తున్నాము. మేమెప్పుడు చూడనంత బంగారం, వజ్రాలు మాకివ్వాలి. ఏంటిరా, మీకు నేను మణులు, మాణిక్యాలు ఇవ్వాలా? ఏమనుకుంటున్నారా? అటువంటి మణిమాణిక్యాలు నా దగ్గర లేవు. మీరే నాకు ప్రతిరోజు మంచి భోజనంగా ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలి. ఇది అన్యాయం. నిన్ను విడుదల చేస్తే మమ్మల్నే నీకు బానిసలుగా చేసుకోవాలని చూస్తావా? అవును, మమ్మల్ని వదిలేయ్. మేం మా ఇళ్లకు వెళ్ళిపోతాం. ఇంకెప్పుడు ఇటువైపు రాము. మీరెక్కడికెళ్ళినా నేనెక్కడికి వస్తా. ఇక నుండి మీరు చచ్చే వరకు నాకు బానిసలే. వెళ్ళండి, వెళ్ళి నాకు భోజనం తండి. భోజనంలో ఏముండాలో తెలుసా? ఒక పెద్ద గుండిగతో అన్నం, 2 పెద్ద దున్నపోతులు, ఇంకా చిన్న చెంబు నిండా పాయసం తీసుకురావాలి. భోజనం చేసిన తర్వాత పాయసం తాగడం నా అలవాటు. పాయసం లేకపోతే ఆ రోజు నాకు భోజనం చేసినట్టే ఉండదు.
ఇంకా చూస్తారేంటి? వెళ్ళండి మీ ఇళ్లకు వెళ్ళి సాయంత్రం లోపు నేనడిగినవన్నీ తీసుకురండి. వెళ్ళండి. ఇదిగో చెప్తున్నా, నా నుండి తప్పించుకోవాలని చూసారా, ఆ రోజే మీరు నాకు భోజనమైపోతారు. గుర్తుంచుకుని చక్కగా మెలగండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యండి. వెళ్ళండి. అలా ఇద్దరూ కలిసి బయటకు వస్తారు. ఇంతలో అక్కడికి మిగిలిన సగం చిరిగిన కాగితం వచ్చి చెట్టుకు తగిలి ఆగుతుంది. ఇదేంట్రా, ఇంకో కాగితం వచ్చి చెట్టు దగ్గర ఆగింది? చూద్దాం పదా. ఇంకో దెయ్యం ఉందేమోరా. ఎందుకొచ్చిన గొడవ? పద వెళదాం. ఆగరా నువ్వు. ఇది మనకు మొదట దొరికిన కాగితంలో మిగిలిన సగభాగం. ఇందులో ఏముందో చూద్దాం. పెట్టెను అస్సలు తెరవకండి. అందులో ఒక పిశాచాన్ని బంధించి ఉంచాము. అది మహా ఆకలిగల పిశాచం. ప్రతిరోజు దానికి తిండి పెట్టలేకే ఇక్కడ బంధించుంచాము. ఎట్టి పరిస్థితుల్లో ఆ పెట్టెను తెరవకండి. ఈ పేపర్ మనకు కొంప ముంచింది కదరా. ఈ సగం పేపర్ మనకు ముందుగా దొరికింటే అసలు ఆ పెట్టెను తెరిచేవారమే కాదు. ఇప్పుడు ఆ పెట్టెను తెరిచి మన ప్రాణం మీదకు తెచ్చుకున్నాం. మా వంశం వారు నిధిని దాచారని ఎగేసుకునొచ్చావు కదా, ఇప్పుడు చూడు. ఇప్పుడు అదారా ముఖ్యం. దానికి పెద్ద గుండు కూడా అన్నం, 2 దున్నపోతులు, పాయసం కావాలంట. పద. 1 ఎకరం పొలం వెంటనే కొనేవాడు ఎవడన్నా ఉంటే అమ్మి దానికి కావలసిన ఆహారం తీసుకురావాలి. అది సరే, ఈ విషయం ఇంట్లో తెలిస్తే నీ భార్య ఏమంటుందో? ఈ విషయం అస్సలు నా భార్యకు తెలియనియను. ముందు డబ్బు ఎలా సమకూర్చాలో చూద్దాం. పద. అలా సోము 1 ఎకరం పొలం అమ్మి వచ్చిన డబ్బుతో ఆ పిశాచానికి కావలసినవన్నీ తీసుకొస్తాడు. ఆహా, భోజనం అదిరిపోయిందిరా. పాయసం కూడా బ్రహ్మాండంగా ఉంది. ప్రతిరోజు ఇలానే తీసుకురండి. ఆ పిశాచం ఈ మాదిరిగా తింటే అమ్మిన ఎకరం పొలం డబ్బు 1 వారం రోజులు కూడా వచ్చేట్టు లేదురా. అవునరా సోము, ఏదో ఒకటి చేసి ప్రతిరోజు దానికి ఆహారం తెచ్చేవకపోతే మన ప్రాణాలు మనకు దక్కవు. నిధి కోసం వస్తే ఈ పిశాచం ఎలా తగులుకుందేంట్రా? దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఈ సమస్య నుండి బయటపడే మార్గమే లేదా? నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. అయితే ఇక మనం జోదమాడే అవకాశం లేనట్టేగా. ఏం మాట్లాడుతున్నావురా? చావు బ్రతుకుల మధ్య ఉంటే నీకు జోదం కావాల్సొచ్చిందా? అలా వారం రోజుల పాటు పిశాచానికి కావలసినవన్నీ తెచ్చిస్తారు. వారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోతుంది. సోము ఎంతో బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. అది గమనించిన భార్య, ఏమైందండి? 2 రోజుల నుంచి చూస్తున్నా, ఏదో ఆందోళనలో ఉన్నారు. ఏం జరిగింది? ఎవరికైనా అప్పు పడ్డారా? ఏమీ లేదులే. నేనెవరికీ అప్పులేను, ఆందోళన లేదు. నువ్వు వెళ్ళి పడుకో. నాకు చాలా పనుంది. ఏమిటా పని? నాకు చెప్పండి. ఏం చెప్పమంటావు గంగా? నేను విశ్వగాడు పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం. అది కాస్త పెద్దదై మా ప్రాణాల మీదకొస్తుంది. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుంటామో మాకే తెలియడం లేదు. ఏమైందో చెప్పండి. ఏదో సినిమాలో చూపించినట్టు సగం చెప్పి సగం చెప్పకుండా చిరాకు పుట్టించకండి. ఏమైంది? నా కథ నీకు సినిమాలాగుందా? సరే చెప్తాను విను. అలా సగం పేపర్ దొరికి మా కొంప ముంచింది. ఆ పిశాచాన్ని మేపలేక చస్తున్నాం. నీకు తెలియకుండా 1 ఎకరం పొలం అమ్మాను. కాని ఆ డబ్బు వారం రోజుల కన్నా ఎక్కువ రాలేదు. ఇలా ఎన్ని ఎకరాలు అమ్మాలి? మనకున్న 15 ఎకరాలు అమ్మినా దాని ఆకలి తీర్చలేం. ఏం చెయ్యాలో అర్థం కాక ఇలా పిచ్చివాళ్లా తిరుగుతున్నా. సగం కాగితం దొరకగానే నిధి ఉందనుకుని ఎగేసుకుని వెళ్లారా? కష్టపడి సంపాదిద్దామనేం లేదు. తేరగా ఎవరు డబ్బులిస్తారా అని సోమరిలా తిరగబట్టే ఇవన్నీ కొని తెచ్చుకున్నారు. ఇది నన్ను తిట్టే సమయమానే? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటే నా బుర్ర తింటున్నావు. ఏమన్నారు? అది భోజనం చేసిన తర్వాత తప్పకుండా పాయసం తాగాలా? అవును, పాయసం తాగకపోతే దానికి భోజనం చేసినట్టే ఉండదంట. అది కూడా నేతితో చేసిన పాయసం అంట. నాకొక ఆలోచన తట్టింది. నేను చెప్పినట్టు చేయండి. అలా చేస్తే బావుంటుంది. కానీ ఆ పిశాచంత తెలివి తక్కువదంటావా? ఇలా ఎన్ని రోజులని దాన్ని మేపుతూ ఉంటాము? ఏదో ఒక ప్రయత్నం చేస్తేనే కదా దాని నుండి తప్పించుకోగలిగేది. రేపుదయం నేను చెప్పినట్టు చేయండి. ఈసారి పాయసం నేను చేసిస్తా. భోజనం 2 బర్రెలతో పాటు గంగ వండిచ్చిన పాయసం కూడా తీసుకొని ఇద్దరూ యథావిధిగా పిశాచం దగ్గరకు వెళ్తారు. అరే, నాకు భయం వేస్తుందిరా. మనం అనుకున్నట్టు జరగకపోతే మన ప్రాణాల ఆ పిశాచం ఎక్కడే తీసేస్తుంది. చూడరా విశ్వం, మన దగ్గరున్న ఆస్తి మొత్తం అమ్మి దానికి తిండి పెట్టలేం. ఏదో ఒకరోజు మన దగ్గరున్న డబ్బు మొత్తం అయిపోతుంది. అప్పుడు మనం ఇదే పని చెయ్యాలి. ఆ పనేదో ఇప్పుడే చేస్తే పోలా? పద, జరిగేదేదో జరుగుతుంది. అలా వారు ఆహారాన్ని పిశాచానికి ఇస్తారు. అది మొత్తం తిని చివరకు పాయసం కూడా తాగుతుంది. ఆహా, ఈరోజు పాయసం చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి.
ఇంకా కావాలంటే ఎలా? ఉన్నది మొత్తం మీరే తాగేశారుగా, ఇప్పుడెక్కడి నుంచి తీసుకురావాలి? అవన్నీ నాకు తెలియదు. ముందు నాకు పాయసం తీసుకొస్తారా లేదా మిమ్మల్ని ఇక్కడే చంపేయమంటారా? అయ్యో, అంత పని చేయకండి. మా కోసం తెచ్చుకున్న కొద్ది పాయసాన్ని చిన్న పాత్రలో పెట్టుంచాము, కానీ అది అందులో ఇరుక్కుపోయింది. తీయడం మా వల్ల కావడం లేదు. ఓ సంతేనా, నేను తీస్తా ఉండండి. ఏదిరా, నాకు కనబడటం లేదు. అందులోనే ఉంది, కావాలంటే ఆ పెట్టెలోకి వెళ్ళి చూడండి. అయితే నేను సూక్ష్మ రూపం ధరించి పెట్టెలోకి వెళ్ళి తీసుకొస్తా. వెంటనే పెట్టి మూసేయ్. అమ్మయ్యా, ఈ పిశాచం మళ్ళీ పెట్టెలోకి వెళ్ళింది. ఇంకా మనకు దీని పేడా వదిలింది. ఈ తాళాన్ని తీసుకెళ్లి నదిలో పాడేద్దాం. ఇంకెప్పటికీ ఈ పిశాచం బయటికి రాదు. అలా వారు ఆ తాళం చెవిని తీసుకుని నది మధ్యలోకి విసిరేస్తారు. అమ్మయ్యా, ఇంక మన పని మనం చూసుకుందాం పదరా. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని జోదం మానేసి అత్యాశకు పోకుండా మనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుదాం. నువ్వు కూడా జోదం మానే, బాగుపడతావు. నిజమేరా, అత్యాశకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాం. నీ భార్య ఆ సలహా ఇవ్వకపోతే. అందుకే అప్పుడప్పుడైనా భార్య చెప్పే మాట వినాలి. నా మాట విని నువ్వు కూడా పెళ్లి చేసుకో. అలా ఆ రోజు నుండి ఇద్దరూ వ్యవసాయం చేస్తూ తమ కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తారు.